తలుచుకోగానే మనకి గుర్తొచ్చేది మొట్టమొదట వారి అమ్మకి చేసిన నిరుపమానమైన సేవ, రెండవది ప్రధాన కార్యదర్శిగా 3 దశాబ్దాలు రామకృష్ణ మఠానికి వహించిన సారథ్యం, మూడవది ఏమంటారు శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర రాశారు కదా, ఏదైతే లీలా ప్రసంగం బెంగాలీలో అంటారో సత్ప్రామాణిక జీవితగాథ. అయితే ఈ 3 కాకుండా ఆయన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ఎన్నో వ్యక్తిత్వపు మధురిమలు ఔన్నత్యం ఉన్నాయి. ప్రథమ జీవితంలో వెళ్తే ఆయన 1865 డిసెంబర్ 23న జన్మించారు. తల్లిదండ్రులు గిరీష్ చంద్ర నీలమణిదేవి. చిన్నప్పటి నుంచే ఈయనకి ప్రత్యేక స్వభావం ఉండేది. ఈ దేవదేవి స్తోత్రాలు కంఠస్థం చేయడంలోనూ జపధ్యానంలోనూ ఎక్కువ మక్కువ చూపించేవాడు. నెమ్మది స్వభావం కలవాడు, తెలివైన విద్యార్థి, అన్నింటినీ మించి ప్రేమపూరితమైన హృదయం కలవాడు కనుక ఎప్పుడు అందరికీ సేవ చేస్తూ కనపడేవాడు. ఒకసారి వారి పని మనిషికి కలరా చదివితే అందరూ ఆమెను ఏం చేశారు, ఎవరు చూడడానికి లేనప్పుడు ధైర్యంగా శరత్ ఆమెకు సేవ చేసేవాడు. తన చిల్లర ఖర్చుకి ఇచ్చే డబ్బులంతా పోగు చేసి అవసరంలో ఉన్న వాళ్ళకి పుస్తకాలను కొనుక్కోవడం వంటివి చేసేవాడు. మొదటి దర్శనంలోనే శ్రీరామకృష్ణులు ఈ శిష్యుని గుర్తుపట్టారు. అందుకే అతను చూడగానే వెళ్ళి అతని ఒళ్ళో కూర్చున్నారు. అక్కడ ఉన్న భక్తులు ఆశ్చర్యపోయారు, ఏంటి ఒళ్ళో కూర్చుంటున్నారు అంటే శ్రీరామకృష్ణులు అన్నారంట నవ్వుతూ, అతను ఎంత బరువు మోయగలుగుతారో చూస్తున్నాను. నిజంగానే ఆయన 3 దశాబ్దాల కాలం శ్రీరామకృష్ణ మఠ బరువు మోసారని కార్యదర్శిగా సేవలు అందించారు అని చెప్పచ్చు. ఆయన పవిత్రమైన మనసు కనుక శ్రీరామకృష్ణుల మాటలు ఆయన చర్యని ముద్ర వేసి శ్రీరామకృష్ణుడు చెప్పేవారు ఏంటంటే, ఇటుకలు పెంకులు మొదలైన వాటి మీద వ్యాపార చిహ్నాలను ముద్రిస్తారు కదా, అయితే ముందే కాలిస్తే ఆ చిహ్నాలు మళ్ళీ ముద్రించలేము, ముందే ఆ చిహ్నాలు ముద్రిస్తారు. అదేవిధంగా చిన్నతనంలోనే ఈ ఆధ్యాత్మిక విషయాలు వినాలి, ఆధ్యాత్మిక సాధన చేయాలి అన్నది ఆయనలో బాగా దృఢపడింది. వీలైనప్పుడల్లా ఇంట్లో వ్యతిరేకత ఉన్నా కూడా దక్షిణేశ్వరానికి వస్తుండేవాడు. ఎన్నో రాత్రులు దక్షిణేశ్వరంలోనే ఉండిపోయేవాడు. శ్రీరామకృష్ణుడు రాత్రులు లేపి శిష్యులను ధ్యానానికి దానికి పంపిస్తుండేవాడు. దక్షిణేశ్వరంలో వివిధ ప్రదేశాలకు పంపిస్తుండేవాడు. ఒకసారి శరత్ తన మనసుని ఏకాగ్రం చేయగలిగాడు. అప్పుడు శ్రీరామకృష్ణుడు అడిగారు, ఏకాగ్రం చేయగలుగుతున్నా అంటే లేదు అని చెప్పినప్పుడు తన చూపుడు వేలును శరత్ అనుభవాల మధ్య నొక్కి పెట్టారు. అప్పుడు అతడి మనస్సు ఎంతో నిశ్చలంగా అయిపోయింది. ఆ తర్వాత నుంచి అతడు ఎంతో ఏకాగ్రంగా ధ్యానం చేయగలిగేవాడు. ఇంట్లో ఇల్లాలకి ఏ విధంగా అయితే ఏ పాత్రకి ఏ మూత పడుతుంది అని తెలుస్తుందో, అదేవిధంగా శ్రీరామకృష్ణుడు ఎవరికెవరితో పొలుస్తుంది, ఎవరికెవరితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది అని తెలుసు కనుక కలుపుతుండేవాడు. మన శరత్ని నువ్వు నరేంద్ర వేలు కలుపు అని చెప్తుండేవాడు. అలాగే మరొక రోజు శరత్ని అడిగాడు, నువ్వు ధ్యానంలో ఏ దేవతని సాక్షాత్కరించుకోదలుచుకున్నావు అని. అయితే శరత్ చెప్పాడు, నాకు ఏ ప్రత్యేక రూపం ఇష్టం లేదు, సృష్టిలో ప్రతి ఒక్కరిలో భగవంతుని దర్శించాలన్న కోరిక ఉంది. అంటే అది సాధనలు చివరి మాట, ఒక్కసారిగా నువ్వు పొందలేవు కదా, మొదటి ఏ దేవత దర్శనాన్ని పొందుతున్నావో చెప్పు అంటే నాకు అదే కావాలి, ఎంత కష్టమైనా నేను సాధన చేస్తాను అన్నాడు. దానికన్నా తక్కువైంది నాకు సంతృప్తినివ్వదు అన్నప్పుడు గురుదేవులు మంచిది, నువ్వు దాన్ని సాధిస్తావని దీవించారట. శరత్ తండ్రికి మందుల కంపెనీ ఉండేది, తన కొడుకు వైద్యుడు అవ్వాలనుకునేవాడు. అయితే శరత్కి తెలుసు శ్రీరామకృష్ణుడికి న్యాయవాదుల చేతుల్లో వైద్యుల చేతుల్లో తినడం ఇష్టం ఉండేది కాదు. అంటే డబ్బు కోసం అటువంటి పనులు చేయడం, సేవాభావంతో బాగా చేసే ఇష్టం ఉండేది కాదని చెప్పి శరత్ తన వైద్య విద్యకి స్వస్తి పలికాడు. శ్రీరామకృష్ణుడు ఎప్పుడైతే శ్యామపూర్ కాశీపూర్లో ఉన్నారో మిగతా శిష్యులతో పాటు అతను కూడా గురుదేవుల సేవ కోసం వస్తుండేవాడు. తండ్రికి ఇష్టం లేదు, అందుకని వారి కులగురు ఉన్నారు, జగన్మోహన్ దత్తాలంటారు. ఉత్తిని చెప్తే వింటారా మన పిల్లల మాట వింటారు. అతను అంటున్నాడు, మన శరత్తో ఈరోజు మనము వెళ్దాం శ్రీరామకృష్ణుడి దగ్గరికి, మన గురువు గారిని తీసుకెళ్దాం, ఆయన శ్రీరామకృష్ణుడితో భావిస్తారు, అప్పుడు నీకే తెలుస్తుంది ఈ
మానేస్తావు అని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఫలితం వ్యతిరేకమైంది. శ్రీరామకృష్ణుడితో మాట్లాడిన తర్వాత ఆ పండితుడికి ఈయన మహత్వం అర్థమైంది. శరత్ని శ్రీరామకృష్ణుడు వదిలిపెట్టమని నేను చెప్పలేను అని ఆయన చెప్పేశారట. అప్పుడు ఇంకా తండ్రి ఏం చేయలేకపోయాడు. ఇంకా చివరి ప్రయత్నంగా అనుకున్నాడు, ఈయనే పట్టుకుందాం అనుకుని శ్రీరామకృష్ణుడితో అన్నాడు, మీరు చెప్పండి, మీరు చెప్తే శరత్ మీ మాట వింటాడు. శరత్ వైద్య విద్య చదవమని అలాగే పెళ్లి చేసుకోమని చెప్పండి అని శరత్ ముందే శ్రీరామకృష్ణుడితో అన్నారు. అప్పుడు శరత్ అన్నాడంట, ఆయన పెళ్లి చేసుకోమని నేను తగ్గుదమ్మా అని చేసుకుంటాను అనుకున్నావా, నేను అలా చేసుకోను. అప్పుడు శ్రీరామకృష్ణుడు నమ్ముతూ అన్నారట, ఇప్పుడు మీకే విషయం తెలిసింది కదా, నేను మాత్రం ఏం చేయగలను అని అన్నారు. అయితే క్రమంగా తల్లి సోదరులు కూడా శ్రీరామకృష్ణుల భక్తులు అయ్యారు. శరత్ తమ్ముడు ఉండేవాడు చారుచంద్ర, అతడు కూడా మంచి ఆధ్యాత్మిక భావాలు కలవాడు. శ్రీరామకృష్ణుడు ఒకసారి శరత్తోనే అంటున్నారు, తమ్ముడు కూడా నా వైపు రాకపోనా అంటే మీ ఇష్టం అన్నాడు శరత్. అయితే తర్వాత శ్రీరామకృష్ణుడు అన్నారంటే, ఇప్పటికీ ఎంతో మంది మహామాయులు అంటే ఎందరో యువకులను నా వద్దకు లాక్కోవడం ద్వారా ఎందరో తల్లులను కష్టపెట్టారు, వద్దులేదు అని అన్నారట. కాకపోతే ఆయనకి ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇచ్చి పంపారు. కాశీపూర్లో ఉండగా మనకి తెలుసు పెద్ద గోపాల్ 12 కాషాయ వస్త్రాలు తీసుకొచ్చి తెచ్చినప్పుడు శ్రీరామకృష్ణుడు యువ శిష్యులందరికీ ఇచ్చారు. ఆ తర్వాత వారందరూ భిక్షాటనకై వెళ్ళారు. అప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. శరత్ కొంచెం దృఢకాయంతో ఉండేవాడు. ఒక ముసలి స్త్రీ చూసి, నీకు సిగ్గు లేదా, ఇంత బలంగా ఉంటూ అడుగు తింటూ జీవించడం ఎందుకు, ఒక ట్రామ్ కండక్టర్గా ఉద్యోగం సంపాదించుకోవడానికి అనుకునే పని ఉండదు కదా అని చెప్పి చెడమడ తిట్టింది. అతని ముఖం మీదే తలుపులు వేసేసుకుందట. అయితే శరత్ మహారాజ్ మాత్రం నవ్వుకున్నారు. తర్వాత కాలంలో కూడా ఈ ఘటనని అప్పుడప్పుడు చెప్తుండేవాడు. శరత్ తండ్రి ఏం చేయలేకపోయాడని చెప్పుకున్నాం కదా. అయితే శ్రీరామకృష్ణుడు మహాసమాధి తర్వాత మళ్ళీ అతన్ని బంధించి పెట్టాలని ఇంట్లోనే నిర్బంధించాడు. అయితే ఆ నిర్బంధం శరత్లోని త్యాగ వైరాగ్యాన్ని ఇంకా పెంపొందేలా చేశాయి. ఒకరోజు చిన్న తమ్ముడు రహస్యంగా గది తాళం తీసేశాడు. అప్పుడు శరత్ చడి చెప్పు లేకుండా మళ్ళీ తిన్నగా బాలానగర్ మఠానికి వెళ్ళిపోయాడు. అందరూ శాస్త్రోక్తంగా సన్యాసం స్వీకరించినప్పుడు శారదానంద అయ్యాడు. తర్వాత కాలంలో ఆయన శారదమ్మకు సేవ చేశారని మనకు తెలిసి ఈ విధంగా ఆయన నామధేయం కూడా ఎంతో సార్థకమైంది. బాలానగర్లో ఉండగా శరత్ బాగా పాడగలిగేవాడు. అయితే అతని గొంతు స్త్రీ గొంతులా ఉండేదట. వీరు భజనలు కీర్తనలు పాడుకుంటూ ఉన్నప్పుడు బాలానగర్లో ఒకసారి పక్కింటి వారంతా తొంగి చూస్తున్నారు. ఆశ్రమంలోకి తొంగి చూశారట. వీళ్ళు తపోనిష్ట వరిష్ఠులు అని చెప్పుకుంటూ ఉంటారు. రామకృష్ణ మఠ సన్యాసి స్త్రీ గొంతు ఎలా వినిపిస్తుంది అబ్బా అని చూసి వాళ్ళు సిగ్గుపడి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయారట. స్వామి శారదానంద ఎన్నో తీర్థక్షేత్రాన్ని దర్శించారు. మిగతా సాంప్రదాయక సన్యాసులాగానే ఎన్నో తపశ్చర్యలని ఆచరించారు. అయితే ప్రతి విషయంలో వీరిలో ప్రత్యేకత ఉండేది. ఋషికేశ్లో ఉండగా అంటే ఆయన ఎంత తీవ్రంగా తపశ్చర్య చేశారంటే, ఒకరోజు వైకుంఠనాథని ఆయనతో అన్నారంట, గురుదేవుల అనుగ్రహం వల్ల నేటి నా మనస్సును నా నుండి వేరు చేయగలిగాను, నేను సాక్షిభూతుడిగా ఉండడం నేర్చుకున్నాను అని చెప్పారట. మరొకసారి నీలకంఠ పర్వతం దగ్గర క్రూర మృగాలు సంచరించే అడవిలో శారదానంద స్వామి తుర్యానంద స్వామి తపస్సు చేసుకుంటున్నారు. ఒకసారి శారదానంద స్వామి దారి తప్పారు. తుర్యానంద స్వామికి వీరి జాడ తెలియలేదు. మర్నాడు ఉదయం వెతుక్కుంటూ చూస్తే ఆయన ఒక పర్వత శకలం మీద ధ్యానంలో నిమగ్నమై కూర్చుని ఉన్నారు. తర్వాత తుర్యానంద స్వామి అడిగారు, ఎందుకు ఈ విధంగా 6 వేల కూర్చుని ఉన్నాము అంటే ఆయన ఎంతో ప్రశాంతంగా నిశ్చలంగా అన్నారట, మరణం అనివార్యమైనప్పుడు ఆందోళన చెందకుండా భగవన్నామం జపిస్తూ మరణించడం మంచిది కదా. ఇప్పుడు ఆయన ధ్యానంలో మగ్నమై ఉంటే ఏ క్రూర మృగమైనా వచ్చి ఆయనను వెంగివేయవచ్చు. కానీ అది ఆయనకు భయం లేకుండా భగవంతుని నామాన్ని జపిస్తూ ఆ విధంగా ధ్యానంలో కూర్చుండిపోయారు.
స్వామి రండి మా వేడి వేడి నుంచి హల్వా తినండి అని చెప్పి ఆయనకి తినిపించాడట. అప్పుడు గురుదేవులు తనతోనే ఉన్నారని ఆయనకి సందేహం లేకుండా స్పష్టమైంది. ఈ విధంగా ఎన్నో కఠినమైన తపశ్చర్యలు చేసేవారు. దాంతోపాటు ఎవరైనా సోదర శిష్యులు అస్వస్థులైనప్పుడు వారికి సేవ కూడా, అది కూడా తపస్సుగానే ఆయన చేసేవారు. ఈ తపశ్చర్యలంతా అయ్యే సమయానికి వివేకానంద స్వామి ఆయనను ఇంగ్లాండ్కు రమ్మని, తనకి సహాయం చేయడానికి ఇంగ్లాండ్కు రమ్మని కోరారు. ఆయనకి ఇష్టం లేకపోయింది. కానీ నాయకుడి ఆజ్ఞ పాటించాలి, అమ్మ దివ్యను తీసుకొని ఇంగ్లాండ్కి బయలుదేరారు. శరత్ను ముందు చూసినప్పుడే శ్రీరామకృష్ణుడు చెప్పారు, శరత్ శశి యేసుక్రీస్తు అనుయాయిగా క్రితం జన్మలు ఉన్నారు అని చెప్పేవారు. ఎప్పుడైతే వీరి ఓడ రోమ్ నగరంలో ఆడిందో అక్కడ సెయింట్ పీటర్స్ క్యాథెడ్రల్ అనే ఒక పెద్ద చర్చిని చూడడానికి వెళ్ళారు. ఆ చర్చిలో ఆయన గర్భాలయం ముందు నిలబడ్డప్పుడు పూర్తిగా బాహ్యస్పృహను కోల్పోయి ఆనందంగా చాలాసేపు ఉండిపోయారంట. ఆయనకి ఆ పూర్వస్మృతి బహుశా కలిగి ఉంటుంది అని అంటారు. బహిరంగ ఉపన్యాసాలు ఇవ్వడం మొదట్లో ఆయనకి చాలా భయం ఉండేది. కానీ వివేకానంద స్వామిజీ వదలరు. ఆయన ప్రోత్సహించి ఎలాగైనా నువ్వు మాట్లాడి తీరాల్సిందే అని చెప్పి ఆయనకి ప్రాక్టీస్ ఇచ్చి, గదిలో కూర్చోబెట్టి ప్రాక్టీస్ ఇచ్చి, నేను ఇప్పుడు నువ్వు చెప్పు, నేను వింటాను, చాలా బాగా చెప్తున్నాను, నువ్వు చెప్పగలవని చెప్పి అతన్ని స్టేజ్ మీద నిలబెట్టారు. అయితే ఉపన్యాసాల కంటే ఎక్కువ ఆయన మృదు మధురమైన వ్యక్తిత్వం, తర్వాత గొప్ప పండితుడు, శాస్త్రాలపై మంచి పట్టు ఉంది కనుక అది లండన్లో కానీ న్యూయార్క్లో కానీ అందరినీ ప్రభావితం చేసింది. ఆ విధంగా ఆయనకి చాలా మంది స్నేహితులు అయ్యారు. ఆయనలో హాస్యప్రియత కూడా ఉండేది. చూడడానికి చాలా గంభీరంగా ప్రశాంతంగా కనిపించేవారు. అప్పుడప్పుడు ఆయన హాస్యం కూడా అందరినీ ఆకట్టుకునేది. ఒక చిన్న సంఘటన, న్యూయార్క్లో ఉండగా జోసెఫిన్ మ్యాక్యూర్ ప్రతిరోజు పొద్దున్నే శారదానంద స్వామిని అడిగేదట, స్వామి రాత్రి బాగా నిద్రపోయారు, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే అడుగుతారు రాత్రి నిద్ర పట్టిందా లేదా. వారు బాగా నిద్రపోయాను అని చెప్పేవారు. ఒకరోజు శారదానంద స్వామి సభలో ప్రసంగిస్తున్నారు. ప్రేక్షకుల్లో కూర్చొని జోసెఫిన్ మ్యాక్యూర్ నిద్రపోతూ ఉన్నారు. సభ అవ్వగానే జోసెఫిన్ సభలో బాగా నిద్రపట్టిందా అని అడిగారు. అక్కడ ఉన్న అందరూ నవ్వుకున్నారు. అయితే సన్యాసి నిజంగా భువనత్రయం కూడా స్వదేశమే అవుతుంది. అక్కడ ఆయనకి ఏమీ కొత్త అనిపించలేదు. అందరూ స్నేహితులయ్యారు. అందరితోనూ బాంధవ్యాలు, ఓలిబుల్ని కూడా సొంత తల్లిగానే భావించేవారు. ఆయన అనుభవాన్ని గుర్తు చేసుకుంటే ఆయన అన్నారంట, నాకేమనిపిస్తుందంటే గురుదేవులు తనకి కావాల్సిన వ్యక్తుల్ని ఆయనే ఎంపిక చేసుకుంటారు. మనమేముంది, మనం పనిముట్లం మాత్రమే, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. అమెరికాలో నేను వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ నిర్వహించవలసిన కార్యానికి మొత్తం రంగమంతా గురుదేవులే సిద్ధం చేసినట్లు నాకు అనిపించింది. ఎంత గొప్ప శీల సంపద గల వ్యక్తులను నేను చూశాను. ఎంతమంది నాకు నా కార్యంలో సహాయం చేశారు. వాళ్ళలో గురుదేవుల పట్ల ఎంత భక్తి ఉంది. ఇదంతా గురుదేవుల పని కాకుండా మనం ఏం చేయగలము అని అనుకునేవారు. ఆయన శ్రీమతి వీలర్ అనే వారు ఉండేవారు. అక్కడ ఆమె మొట్టమొదటిగా శారదానంద స్వామి వద్ద గురు మహారాజ్ చిత్రం చూడడం జరుగుతుంది. ఆ చిత్రం చూడగానే ఆమె ఆశ్చర్యపోతుంది. స్వామి అదే ముఖం ఇది అంటే ఏంటమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆమె చెప్తుంది, చాలా కాలం క్రితం నాకు ఒక హిందువు దర్శనమిచ్చారు, నాకు ఎంతో ఆనందం కలిగింది. అప్పుడు నాకు కనిపించిన ముఖం అచ్చు ఈ శ్రీరామకృష్ణుల వారిదే. ఆ తర్వాత ఎవరైనా హిందువు వచ్చారని విన్నా. నేను అమెరికాలో ఎన్నో ప్రదేశాలకు తిరిగాను, ఇప్పటి వరకు వారు కనిపించలేదు. ఇప్పుడు ఈ ఫోటో చూడగానే తెలిసింది అని అన్నారట. వివేకానంద స్వామి లండన్, న్యూయార్క్ నగరాల్లో చాలా ప్రసంగాలు ఇచ్చారు. అందరికీ సుపరిచితులయ్యారు. ఆ తర్వాత స్వామి శారదానంద వెళ్ళారు కదా, వారిద్దరిని పోల్స్తూ అక్కడ భక్తులు అనేవారట. వివేకానంద స్వామి నిప్పులు చిమ్మే సూర్యుడంటే, శారదానంద స్వామి ఆహ్లాదకరమైన చంద్రుడు అని చెప్పి వీరితో ఎప్పుడో చూడడం చాలా బాగుండేది.
తర్వాత కాలంలో ఓడిగుళ్ళు వీరి మధ్య ఎంతో సఖ్యత, తర్వాత ఉత్తర ప్రత్యుత్తరాలు ఎన్నో కూడా కొనసాగింది. అయితే ఎక్కువ రోజులు అక్కడ లండన్ న్యూయార్క్లో ఉంచలేకపోయారు స్వామి వివేకానంద. ఎప్పుడైతే రామకృష్ణ మఠాన్ని ఏర్పరిచాక అక్కడ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ శారదానంద స్వామిని భారతదేశానికి తిరిగి రప్పించారు. ఎందుకంటే ఈయనలో ఉన్న ఆ మృదు కోమల హృదయం, తాపీగా వ్యవహరించే నేర్పు, అలాగే నిర్ణయం తీసుకోగల శక్తి, వీటినన్నింటిని చూసి వారే దానికి తగ్గవాలని చెప్పి మళ్ళీ భారతదేశానికి తిరిగి రప్పించారు. వివేకానంద స్వామి కోపంగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడతారు మనకు తెలుసు. శారదానంద స్వామి మాత్రమే దాంట్లో మినహాయింపు ఉండేదట. ఒకసారి ఏదో కారణంతో వివేకానంద స్వామి శారదానంద స్వామిని చెడమెడ తిట్టారు. ఈయన మాత్రం ఆయన ముఖం అలాగే ప్రశాంతంగా ఉంది, ఏమీ తొలగలేదు, అలాగే నిలబడి ఉన్నారు. ఈలోగా ఒక బ్రహ్మచారి టీ తీసుకొచ్చి ఇవ్వగానే ఏం జరిగినట్టే శారదానంద స్వామి అక్కడ కుర్చీలో కూర్చొని హాయిగా టీ తాగుతున్నారట. అప్పుడు వివేకానంద స్వామి ఇప్పుడు ఆశ్చర్యపోవడం బాగా అంటాయండి, ఏం ప్రతిస్పందించకపోవడం చూసి ఆయన అన్నారు, ఏంటి శరత్ రక్తనాళాలలో ఒక కప్ప రక్తము లేకపోతే ఇసుక చేప రక్తము ప్రవహిస్తుంది, ఎప్పుడు వేడెక్కదు, ఎంత గొప్పటారు, ఎంత చెడమని తిట్టినా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు, ఇటువంటి వాడే కావాలి మన మఠానికి, ఇంతటి ఉదాత్త స్థిర చిత్తమే ఈ సారథ్యం వహించడానికి కావాలి అని అన్నారట. శారదామాతకు సేవ చేశారని చెప్పుకున్నాం. దానికి సన్నాహంగా కావచ్చు లేదా ఏమైనా కావచ్చు, 1900 సంవత్సరంలో శారదానంద స్వామి శారదామాత అనుమతి తీసుకుని, బ్రహ్మానంద స్వామి అనుమతి తీసుకుని తాంత్రిక సాధనలు చేశారు. వారి పినతండ్రి తాంత్రిక సాధకుడు ఈశ్వర్ చంద్ర చక్రవర్తి వారి మార్గదర్శకత్వంలో తాంత్రిక సాధనలు చేశారు. రోజంతా సమయాన్ని జపధ్యానంలో సాధనల్లో గడిపేవారట. అప్పుడు ఆయనకి శక్తి పూజలో గల అంతరార్థం అర్థమైంది. అందరిలోని జగజ్జనని దర్శించడం ఎలాగన్నది కూడా వారికి అర్థమైంది. తర్వాత కాలంలో ఇదే నాకు శారదాదేవిని సంరక్షకుడిగా బాధ్యతను స్వీకరించడానికి కానీ, గురుదేవుల చరిత్ర రాయడానికి కానీ ఈ సాధన నాకు చాలా తోడ్పడింది అని చెప్పి అంటారట. ఆయన భారతదేశంలో శక్తి పూజ అనే పుస్తకం రాశారు. దాంట్లో ఉపోద్ఘాతంలో రాశారు, ఎవరి కృపా కటాక్ష వీక్షణం చేత ఈ రచయిత ప్రతి స్త్రీలోని జగన్మాతని దర్శించుకోగలిగాడో ఆ తల్లి పాద పద్మాలకు వినయపూర్వకంగా భక్తితో ఈ గ్రంథాన్ని అంకితమిస్తున్నాను అని చెప్పి ఆయన రాసుకున్నారు. అయితే శారదామాతతో శారదానంద స్వామి గల అనుబంధాన్ని చెప్పుకోవాలంటే అది ఒక పెద్ద గ్రంథం అవుతుందన్నమాట. యోగానంద స్వామి, పురాణితానంద స్వామి, వారి తర్వాత శారదానంద స్వామి సుమారు 18 సంవత్సరాలు శారదామాతని సేవించారు. అయితే ఆమెను సేవించారు అంటే ఆమె దగ్గరగా ఉండి ఆమెకు ఏమైనా సేవ చేయగలిగేవారంటే ఆ అమ్మలో సాక్షాత్తు జగన్మాతని దర్శించారు కనుక ప్రత్యక్షంగా అమ్మ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఎంతో తొందరగా ఆమెను ప్రణామం చేసి అక్కడి నుంచి వణుకుతున్న పాదాలతో వెళ్ళిపోయేవారట. సాక్షాత్తు జగన్మాతని దర్శించేవారు కనుక జయరాంబాటిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే వారు జయరాంబాటి వెళ్ళేవారో వారు ఒక గదిలో ఉండేవారు. సేవకుడితో చెప్పేవారు, నువ్వు వెళ్ళి చూసినా అమ్మ ఎప్పుడైతే తన పనులన్నీ అయ్యి ఫ్రీగా ఉంటారో అప్పుడు నాకు వచ్చి చెప్పు, నేను అప్పుడు అమ్మని దర్శించుకుంటాను అని చెప్పేవారు. అలాగే సేవకుడు వచ్చి చెప్పేవాడు, అప్పుడు మీరు అమ్మని దర్శించుకోవచ్చు అని. ఆయన వెళ్ళి అమ్మ బాగున్నారా అని అడిగేవారు. అమ్మ కూడా బాగున్నాను ఆయన, నువ్వెలా ఉన్నావు అని అడిగేవారు. నేను బాగున్నాను అమ్మ అని అక్కడి నుంచి వెంటనే గదిలోకి వచ్చేసేవారట. అంటే అమ్మలో సాక్షాత్తు జగన్మాతని వారు దర్శించడం వల్ల తర్వాత ఆయన ఎప్పుడు అనిపించింది, నేను ఏమైనా మా అమ్మగారినా, అమ్మ ఎప్పుడు నా ముందు ముసుగేసుకునే ఉంటారు, ఎందుకు ఎప్పుడు ఆమెతో ఫ్రీగా మాట్లాడలేకపోయాను కదా అనే బాధ ఎప్పుడు ఉండేది. ఆ కోరిక ఆయనకు చివరి రోజుల్లో తీరింది. మనకి తెలుసు సరేల భారతీ ప్రణమాతజీ ముందు నామధేయం, సరేల అమ్మ సేవ చేస్తూ ఉండేవారు. చివరిలో అమ్మకి నోట్లో రుచి లేకపోవడం వల్ల అన్ని తినలేకపోయేవారు. ఈ ధర్మ
బాగోలేదని చూడడం, పాలు తాగించడం, అన్నం తినిపించడం, ఇష్టం లేనప్పుడు అమ్మ నేను ఈరోజు తినను అంటే సరే అయితే శరత్ మహారాజు తినమంటారు అమ్మ అని వెంటనే అమ్మ చిన్న అమ్మాయి వద్దులే మళ్ళీ శరత్ ఎందుకు కష్టపడతాం నేనే తినేస్తాను అని చెప్పి తినేసేవారు. ఒకరోజు ఎంతకీ అమ్మ తినట్లేదు. అప్పుడు సరే అదేవిధంగా శరత్ మహారాజు పిలవమంటారంటే పిలువు, నేను ఈ చేతిలో తినను, శరత్నే పిలువు అన్నారు. వినగానే శరత్ మహారాజ్ ఆగ్రాబాద్లో అక్కడికి వచ్చారు. పక్కనే కూర్చుని అమ్మకి కొంచెం కొంచెంగా తినిపిస్తూ అమ్మ మెల్లిగా తినండి, కొంచెం ఆగి తినండి అని అడుగుతూ ఎంతో ఆనందంగా అమ్మకి సేవ చేసుకోగలిగారు. అప్పుడు వారు అంటారు నా కోరిక అమ్మ ఈ విధంగా తీర్చారు అని చెప్పి. మనకి తెలుసు అమ్మ శారదానంద స్వామిని వాసుకితో పోల్చేవారు. వాసుకి వెయ్యి పడగలతో ఏ విధంగా కాపాడుతుందో అదేవిధంగా శరత్ ఒక్కడే నా బాధ్యత వహించగలరు అని చెప్పేవారు. అమ్మకి ద్వారపాలకుడిగా ఉండేవారు. ద్వారపాలకుడిగా ఉండడం అంటే అంత సులువైన పని కాదు. ఎన్నో రకాల భక్తులు వస్తుండేవారు. ఒకసారి ఒక అమ్మ అలసిపోయి ఉన్నారు, ఎక్కడికో వెళ్ళి వచ్చి ఒక భక్తుడు వచ్చి పైకి వెళ్ళబోతుంటే శరత్ మహారాజ్ చెప్పారు ఇప్పుడే అమ్మ అలసిపోయినారు, ఇప్పుడు పైకి వెళ్ళద్దు అని చెప్పారు. అతను వెళ్ళకుండా శరత్ మహారాజుని పక్కకి తోసి పైకి వెళ్ళిపోయి అమ్మ దర్శనం చేసుకొని అంతా అయ్యాక అతనికి అప్పుడు పశ్చాత్తాపం కలిగిందని చాలా తప్పు పని చేశాను కదా అని చెప్పి తిరిగి వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోతుంటే లేదు బాబు నువ్వు మంచి పని చేశావు, ఇంత వ్యాకులత లేకుండా అమ్మ దర్శనం కలుగుతుందా అని అన్నారు. ఈ విధంగా ఎన్నో సంఘటనలు ద్వారపాలకుడిగానే ఉన్నప్పుడు వారికి జరుగుతుండేవి. ఆయన చేసిన మరొక ముఖ్యమైన పని శ్రీరామకృష్ణుల చరిత్రను రాయడం అంటున్నాను కదా. ఆయన ఉద్బోధన్ బెంగాలీ మాసపత్రిక, వేదాంత కేసరి రామకృష్ణ ప్రభాలకు బెంగాలీ మాసపత్రిక, దానికి సంపాదకుడిగా ఉన్నప్పుడు శ్రీరామకృష్ణుల గురించి వ్యాసాలు వస్తుండేవి. అవన్నీ తప్పులు తడకలుగా ఉండేవి. అప్పుడు చాలా సరిదిద్దాల్సి వచ్చేది, వివరాలు సరిగా ఉండేవి కాదు. ఆయన అనుకున్నారు గురుదేవుల మీద ఒక ప్రామాణికమైన గ్రంథాన్ని రాయాలి అని చెప్పి దాన్ని ప్రారంభించారు. అది పూర్తి చేయడానికి ఆయనకి 10 సంవత్సరాలు పట్టిందట. శారదామాత అనుమతి ఆశీర్వాదంతోనే దాన్ని రాశారు. అయితే అది రాయడం ఎన్నో పనుల మధ్య ఉద్బోధనకి సంపాదనతో అమ్మ సేవ, ఈ విధంగా అక్కడ ఉద్బోధన ఎలా ఉండేదంటే అమ్మ కోసం వచ్చిన భక్తులతో ఎప్పుడు కోలాహలంగా ఉండేది. దాని మధ్యలోనే అమ్మ ద్వారపాలకుడిగా ఉంటూ గదిలో ఒక మూల కూర్చొని ముందు ఒక స్కూల్ పెట్టుకొని ఆయన ఈ పనిని చేస్తుండేవారు. ఇదంతా గమనించి ఒకసారి గోలమ్మ అక్కడ గట్టిగా అరుస్తున్న భక్తులు ఎవరో కోపడ్డారు, మీకు అసలు తీరా మతి లేకుండా పోయింది, మీరు చూడట్లేదా కింద శరత్ రచన చేస్తున్నాడు, ఇంత కోలాహలం ఎందుకు చేస్తున్నారు అని. అయితే శారదానంద స్వామి ఎంతో తాపీగా అన్నారు గోలమ్మ నువ్వేమి నా గురించి అంత ఆలోచించిన అవసరం లేదు, వాళ్ళ మాటలు నాకు ఇబ్బంది కలిగించలేదు, ఎందుకంటే నేను నా చెవులకు చెప్పాను అక్కలేని విషయాలు ఏమీ వినద్దు అని చెప్పి, కాబట్టి నా చెవిన వాళ్ళ మాటలు కోలాహలమేమి పడట్లేదు అని. అంటే ఇంద్రియాల మీద ఆయనకి అంతటి నియంత్రణ ఉండేది. చివరికి శ్రీరామకృష్ణుల లీలా సమాప్తి ఘట్టాన్ని మాత్రం ఆయన సంపూర్తి చేయలేని పుస్తకంలో మనకి తెలుసు. అప్పుడు ఆయన ఎందుకు పూర్తి చేయండి అంటే శారదమ్మ ఉన్నంత వరకు నాకు అపారమైన శక్తి ఉండేది, అమ్మ మహాసమాధి తర్వాత నాలోని శక్తులన్నీ ఉడిగిపోయినట్లు నాకు అనిపిస్తుంది అని అన్నారు. తర్వాత ఈ మాట కూడా చెప్తుండేవాడు, గ్రంథాన్ని రాయడం ప్రారంభించినప్పుడు నేను అనుకున్నాను నేను గురుదేవులను అర్థం చేసుకున్నాను అని. తర్వాత నాకు ఇప్పుడు తెలుస్తుంది గురుదేవుల జీవితం ఎంత లోతైనది, నేను ఓన్లీ చివరి కొమ్మల్లో తిరుగాడుతూ ఉన్నాను, వారి జీవితం అర్థం చేసుకుని రాయడం అంత సులువైన పని కాదు. ఇప్పటికీ ఈ పుస్తకాన్ని నేనే రాశాను, ఇందులో ఉన్న విషయాన్ని నేనే రాశానా అని నాకే ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పారట. ఆయన స్థిర చిత్తం చూసి కదా స్వామి వివేకానంద ఈయన సంపాదకుడిగా నియమించినది. అలాగే రామకృష్ణ మఠం అప్పుడు ప్రథమ ఇదిలో ఉంది కదా, దానివల్ల ఎన్నో సమస్యలు పరంపరలు వస్తూ ఉండేవి. ఆయన ఎంతో నిదానంగా వాటన్నిటిని పరిష్కరించేవారు. ముఖ్యంగా ఆ సమయంలో వచ్చిన
విప్లవవాదులు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపి ఆ విప్లవవాదానికి స్వస్తి పలికి రామకృష్ణ మఠంలో చేరేవారు. కానీ బ్రిటిష్ వారికి వీరి మీద సందేహం ఉండేది. వీరు ఆ ముసుగులోనే, విప్లవ ముసుగులోనే ఇక్కడ కార్యకలాపాలు చేస్తున్నారా అని చాలా తీవ్రమైన పోలీసుల నిఘా ఉండేది. ఎన్నోసార్లు శారదానంద స్వామికి పోలీస్ స్టేషన్ గడపై ఎక్కాల్సి వచ్చేది. ఆ కొత్తగా చేరిన సన్యాసుల్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చేది. అయితే వారిని తీసుకోకపోవడం కూడా పెరిగితేగా వారికి తెలుస్తుంది వీరు విప్లవవాదానికి స్వస్తి పలికి మఠంలో చేరుతున్నారు అని. అమ్మ ప్రోత్సాహం కూడా ఉండింది. వారికి ఒక్కోసారి ఎంతో బాధ కలిగేది. యువ సన్యాసులు వచ్చుకునేవారు, మా వల్ల మీకు ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఆ పోలీస్ ఆయన ముందు మీరు తల వంచి ఇలా ఉంచవలసి వస్తుంది అంటే శారదానంద స్వామి అన్నారట, నన్ను ఎవరు అవమానించగలరు, నా మనస్సు ఆ మర్యాదను అంగీకరించదు. అలాంటప్పుడు నేను అవమానానికి లోనయ్యే పని లేదు, నేను స్వీకరిస్తేనే కదా అది అవమానం అని అన్నారట. నా తనువు, మనస్సు, ఆత్మ అన్నీ కూడా నేను గురుదేవుల పాదాల చెంత సమర్పించాను కనుక నా గురించి మీరు బాధపడదు అని చెప్పారట. ఇలాంటివి ఎన్నో వస్తుండేవి. మరొక సంఘటన ఏంటంటే, ఈ విధంగా ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందో విప్లవకారులు, వారి వద్ద స్వామి వివేకానంద సాహిత్యం లభించేది. అందులో దేశభక్తి గురించిన వ్యాసాలే ఉంటాయి కదా. అప్పుడు వారికి పూర్తిగా రామకృష్ణ మఠం మీద అనుమానం. ఒకసారి లార్డ్ కార్నెగీ పెద్ద స్టేట్మెంట్ చేస్తారు, రామకృష్ణ మఠంలో రాజకీయాలు సాగుతున్నాయి, విప్లవాదులు అక్కడ చాలా మంది ఉన్నారు. అటువంటి ఏదో రామకృష్ణ మఠానికి విరుద్ధంగా ఒక ప్రకటన చేస్తారు. అప్పుడు దానికి కనుక ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే రామకృష్ణ మఠం మీద ప్రజల విశ్వాసం పోతుంది. అటువంటి గడ్డు పరిస్థితుల్లో స్వామి శారదానంద ఎంతో ధైర్యంగా ఏం చేస్తారు, లార్డ్ కార్నెగీకి ఎన్నో పాయింట్స్, రామకృష్ణ మఠం ఎలా ఏర్పడింది, అక్కడ ఏం చేస్తుంటారు, రాజకీయాలతో ప్రమేయం ఎలా లేదు, ఒకవేళ విప్లవవాదులు చేరిన వారి స్వస్తి పలికే, ఈ విధంగా ఎన్నో విషయాలు ఉదాహరిస్తూ వారికి ఒక లెటర్ రాసి దాన్ని తీసుకుని లార్డ్ కార్నెగీని కలిశారు. అమ్మ కూడా ఆ విధంగా సలహా ఇస్తారు. అప్పుడు ఆయన తన ప్రకటనని ఉపసంహరించుకుంటూ మళ్ళీ పబ్లిక్ గా లార్డ్ కార్నెగీ ఆయన ప్రకటన ఇస్తారట, రామకృష్ణ మఠానికి రాజకీయాలతో ప్రమేయం లేదని మాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి. ఈ విధంగా శారదానంద స్వామి సమర్థవంతంగా ముందుకు నడిపేవారు. 1926లో ఆయన చేసిన ముఖ్యమైన పనుల్లో మరొకటి కన్వెన్షన్ ఏర్పాటు చేయడం. అంటే దేశవ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మిషన్ సమితుల సభ్యులందరినీ ఏర్పరిచి మన ఏంటి రామకృష్ణ మిషన్ ఉద్దేశం ఏంటి, ఆదర్శాలు ఏంటి, కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో ఇది ఇంతే సమర్థవంతంగా కొనసాగాలి అంటే సాధువులు భక్తులు ఏం చేయాలి, దీని గురించి ఆయన ఎంతో చక్కని ఉపన్యాసం ఇచ్చారు. శారదాదేవి ఒకసారి తన శిష్యులతో అంటారు, శరత్ని చూడండి, అతను ఎంతో పని చేస్తున్నాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాడు, అయినా ఎప్పుడు ఫిర్యాదు చేయడు, ప్రశాంతంగా ఉంటాడు, అతడు కోరుకుంటే పరమాత్మలో లీనం అవ్వగలడు, కానీ మీ క్షేమం కోసమే అతను ఈ విధంగా ఈ పనులన్నీ చేస్తున్నాడు అని. వివేకానంద స్వామి కూడా ఒకసారి అంటారు, గురుదేవులు తమ కార్యాన్ని కొనసాగించడం కోసమే శరణులు తీసుకువచ్చారు అని చెప్పి. భగవద్గీతలో మన స్థితప్రజ్ఞని లక్షణాలు ఏవైతే చదువుతామో అవన్నీ శారదానంద స్వామి వాటన్నిటికీ కూడా దృష్టాంతం అన్నమాట. శారదానంద స్వామి లండన్ వెళ్లే దారిలో ఒక సంఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న ఓడ మధ్యధరా సముద్రంలో పెను తుఫానుగా చిక్కుకుంది. ఆ తాకిడికి ప్రయాణికులందరూ చాలా దిగులు పడుతున్నారు, వినిపిస్తున్నారు, అటు ఇటు పరుగులెత్తుతున్నారు. ఆ మొత్తం ఓడలో స్థిరంగా కూర్చొని ధ్యాన భంగిమలో కూర్చున్నది శారదానంద స్వామి మాత్రమే. అందరూ ఆశ్చర్యపోయారనమాట. ఆయన కొంచెం కూడా భయం వేయలేదంట. ఆయన అన్నారంట తర్వాత, దిక్సూచిలోని అయస్కాంత ముందు ఏ విధంగా ఉత్తర దిశలో స్థిరంగా ఉంటుందో నా మనసు కూడా అలాగే నిశ్చలంగా ఉండింది, నాకు కొంచెం కూడా భయం వేయలేదని చెప్పి. అలాగే మరొక సంఘటన చూడొచ్చు. శ్రీనగర్ వెళ్తూ ఉన్నారు గుర్రబండిలో. అప్పుడు గుర్రబండిలో అలా వెళ్తూ ఉంటే ఒక కొండ చర్య
విరిగి పడింది వీరి బండి మీద. గుర్రం భయంతో గాల్లోకి లేచింది. బండి కిందకి అది బండి పడిపోతూ ఉంది. పడిపోతూ ఏమైంది, ఒక చెట్టుకి ఇరుక్కుంది. శారదానంద స్వామి అప్పుడు ఆ బండిలోంచి ఆ ముళ్ళ కంపల్లోకి దూకి ఈవెన్ గుర్రం బండివాడు కూడా పడిపోయాడు. ఆయన ఎంతో ధైర్యంగా ఆ గుర్రం బండివాడిని కూడా కాపాడి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారట. ఇంత దుర్ఘటన జరుగుతున్నా ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఉన్నారని చెప్పారు. ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మరొకసారి ఆయన జీవితం నిండా ఇటువంటి సంఘటనలే ఉన్నాయి. బ్రహ్మానంద స్వామి చికిత్స కోసమని డాక్టర్ కంచీలాల్ అనే ఆయన్ని తీసుకువెళ్తున్నారు. వారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, స్నేహితుడు వంటి వ్యక్తి. గంగానదిలో మళ్ళీ అలాగే తుఫాన్ వచ్చింది. వాళ్ళు ప్రయాణం చేస్తున్న నాటు పడవని తీవ్రంగా అటు ఇటు ఊగుతూ ఉంది. అలాగే ప్రయాణికులందరూ భయభ్రాంతులై ఉన్నప్పుడు శారదానంద స్వామి మాత్రం కూర్చొని ముక్కా పిలుస్తూ ఉన్నారట. ఆ కంచీలాల్ స్నేహితుడు కోపం వచ్చి, శరత్ మరి చాలా చిత్రమైన మనిషివి, పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉండి మా స్నేహితు కూర్చొని నిమ్మకి నీరెత్తినట్లు ఊరుకో ముక్కా పిలుస్తున్నావు అని చెప్పి అతని ముక్కానికి లాగేసి గంగలో పడేశారట. అప్పుడు కూడా ఆయన కడుక్కుంటా అన్నారంటే, ఏంటి నువ్వు అనేది, పడవ మునగక ముందే నన్ను మునగమంటావా గంగలో అని అడిగారట. ఈ విధంగా స్థిర చిత్తంతో రామకృష్ణ మఠాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయన చేసిన మరొక మంచి పని ఏంటంటే, ఇప్పుడు పాత తరం వాళ్ళు కనుమరుగయ్యే ముందే, మహాసమాధి పొందే ముందే కొత్త తరం వాళ్ళని తయారు చేయాలని చెప్పి ఎందరో యువకులకి బాధ్యతను అప్పగించారు ట్రస్టీ బోర్డులో. ఆ తర్వాత 1927 ఆగస్టు 6న ఆయన అమ్మ పడ్డ ముందు చాలాసేపు మౌనంగా నిలబడి ప్రార్థిస్తూ కనిపించారట. ఆ తర్వాత స్ట్రోక్ వచ్చింది. కొన్నాళ్ళు అదే విధంగా ఉండిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మహాసమాధి అయింది. బహుశా ఆ సమయంలో అమ్మని తన ఊళ్ళోకి తిరిగి చేర్చుకోమని ప్రార్థించి ఉంటారు అని అక్కడ వారు అంటారనమాట. ఆ రోజు ఆఖరి ఉత్తరం రాశారు. అదే రోజున స్ట్రోక్ అయ్యే ముందు ఏంటంటే, అందులో ఉన్నది, తనను శరణుజొచ్చిన వారిని గురుదేవులు నిశ్చయంగా పరిరక్షిస్తారు అని చెప్పి రాశారట. మనం చిరంజీవులంటే కొంతమంది పేరే చెప్పుకుంటాం. ఇలాంటి మహాపురుషులందరూ చిరంజీవులే. వీరు కూడా తన స్థిర చిత్తానికి, కార్యదక్షత, సేవాభావం ఇటువంటి గుణాలలో చిరంజీవిగా రామకృష్ణ